శనివారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పురపాలక సంఘంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ రమాదేవి, మాజీ మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల ఆహ్వానం మేరకు హాజరై ప్రస్తుత సమాజంలో మహిళల బాధ్యత, నడవడి, విధి విధానాలపై నేర్చుకోవాల్సిన అంశాలపై వారు ప్రసంగించారు. శనివారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పురపాలక సంఘంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ రమాదేవి, మాజీ మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల ఆహ్వానం మేరకు హాజరై ప్రస్తుత సమాజంలో మహిళల బాధ్యత, నడవడి, విధి విధానాలపై నేర్చుకోవాల్సిన అంశాలపై వారు ప్రసంగించారు. మహిళలు ఏ రంగంలో తక్కువ ఏమీ కాదని తెలియజేశారు. పురుషులు దృఢత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ మహిళలు ఆలోచన విధానాలలో మెండుగా శక్తివంతులేనని వారు గుర్తు చేశారు. నేటి సమాజంలో మహిళలకు మొదటగా క్రమశిక్షణ గురువు తల్లిదండ్రేనని తెలియజేశారు. యువత నుండి రక్షించుకునే క్రమంలో మహిళలకు ముందుగా క్రమశిక్షణ నేర్పించాలని అన్నారు. తదనంతరం కమాటికలకు, ఆర్పీలకు, మెప్మా మహిళలకు సన్మానం చేశారు. ఇట్టి కార్యక్రమంలో పారా వీరయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్ యాదగిరి, ఆఫీస్ సిబ్బంది, ఆర్పీలు, మెప్మా సంఘ మహిళలు, కమాటీ మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఫోన్లో పిల్లలు బాగా ఇబ్బందిగా ఇన్స్టాగ్రామ్ బాన్స్ అయిపోయారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చేస్తున్నారు. కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాజానికి చెడ్డ పేరు వస్తుంది అనేది వాళ్ళకు చాలా క్లుప్తంగా అర్థమయ్యేటట్టు, పేరెంట్స్ పడే కష్టం కింద పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. సుఖమడిగిన పడుకోరాదు మా పిల్లకి, మేము అట్లా పెంచినాం అని గొప్పగా ఫీల్ అవుతారు. అది అబ్బాయిగా పుట్టాలని అనుకున్న వాళ్ళే అప్పట్లో. దాని నుంచి మనం ముందుకు వచ్చాం. చాలా ఆడపిల్ల పుడితే అభిమానంగా, ఆత్మీయతో తల్లిదండ్రులు చూసుకుంటుంది, కుటుంబాన్ని చూసుకుంటుంది అన్న భావనలోకి తీసుకొచ్చాము. ఈరోజు ఉన్న పరిస్థితి గుండెపంగు మరియమ్మ, తర్వాత కాంపాటి గురువమ్మ, బి కవిత, కందుకూరి మరియమ్మ, వీళ్ళని రమణదైన తర్వాత నువ్వు కూర్చు. ఇన్వర్డ్ అవుట్వర్డ్ నుండి రాయబారపు జ్యోతి, ఇప్పుడు తర్వాత మెప్మా విభాగం గారు, పడిమి షేక్ గౌసియా మరియు తర్వాత శ్రీనిధి లక్ష్మి మరియు శ్రీమతి నిలబడండి మంచిగా. మహిళా దినోత్సవ సందర్భంగా కమిషనర్ గారు, చైర్పర్సన్ గారు, వీళ్ళు ఏడీఎంసీ గారు కేక్ మరి కేక్ సరిపోదుగా అందరు తిందామంటే మనకి ఏ కేక్ తెచ్చి ఓకే. మరొక్కసారి ఈ సమావేశానికి వచ్చినటువంటి కోదాడ పురపాలక సంఘం తరపున నిర్వహించిన మహిళల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం వచ్చిన అందరికీ ఈరోజు కోదాడ పట్టణంలోని మున్సిపల్ ఆవరణలో మా మహిళలందరితో ఇక్కడ ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మా దగ్గర అధిక సంఖ్యలో మహిళలు అంటే మన మున్సిపాలిటీలో మన శానిటేషన్ మహిళా వర్కర్లు మరియు ఎస్హెచ్జి గ్రూప్లో 13,000 మంది మహిళలు ఉన్నారు. అట్లాగే స్టాఫ్లో కూడా అందరు మహిళలే ఉన్నారు. కాబట్టి ఇక్కడ మంచి వాతావరణంలో ఇక్కడ అందరు కూడా మహిళలు అంటే మన ప్రథమ పౌరురాలు మన ఎమ్మెల్యే గారు పద్మావతి రెడ్డి గారు, అట్లాగే మాజీ చైర్పర్సన్ గారు కూడా మహిళలుగా ఉన్నారు. ఇక్కడ నేను మున్సిపల్ కమిషనర్గా కూడా ఒక మహిళగా ఉన్నాను. అట్లాగే అన్ని రంగాల్లో మా దగ్గర అన్ని సెక్షన్లో కూడా ఎక్కువగా మహిళలే ఉన్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మంచి వాతావరణంలో ఇక్కడ ఘనంగా వేడుకలు జరుపుకున్నాము. అట్లాగే అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.